తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఇక ఓటర్ల నిర్ణయం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమైంది. ఇక అన్ని పార్టీలు విజయం తమదేనని అంటున్నాయి. అయితే తెలంగాణలో ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉండనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయం వ్యక్తం చేశాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఇక కొన్ని సర్వేలు మాత్రం హంగ్ వస్తుందని చెబుతున్నాయి. ఓవరాల్గా చూస్తే ఆ హంగ్ లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమవుతుంది. ఇక కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారన్న సమాచారం అందుతోంది. అన్ని సర్వేల్లో కామారెడ్డిలో కేసీఆర్ వెనకబడ్డారని అర్థమవుతోంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఇక కొన్ని సర్వేలు మాత్రం హంగ్ వస్తుందని చెబుతున్నాయి. ఓవరాల్గా చూస్తే అయితే హంగ్ లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమవుతోంది. ఇక కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారన్న సమాచారం అందుతోంది. అన్ని సర్వేలో కామారెడ్డిలో కేసీఆర్ వెనకబడ్డారని అర్థమవుతోంది. తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఇక ఓటర్ల నిర్ణయం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమైంది. అన్ని పార్టీలు విజయం తమదేనని అంటున్నాయి. అయితే తెలంగాణలో ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉండనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయం వ్యక్తం చేశాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఇక కొన్ని సర్వేలు మాత్రం హంగ్ వస్తుందని చెబుతున్నాయి. ఓవరాల్గా చూస్తే అయితే హంగ్ లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమవుతోంది. ఇక కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారన్న సమాచారం అందుతోంది. అన్ని సర్వేల్లో కామారెడ్డిలో కేసీఆర్ వెనకబడ్డారని అర్థమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఇక కొన్ని సర్వేలు మాత్రం హంగ్ వస్తుందని చెబుతున్నాయి. ఇక ఓవరాల్గా చూస్తే అయితే హంగ్ లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమవుతుంది. ఇక కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారన్న సమాచారం అందుతోంది. అన్ని సర్వేల్లో కామారెడ్డిలో కేసీఆర్ వెనకబడ్డారని అర్థమవుతోంది. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ లో ఉన్నారు. విక్రాంత్, తెలంగాణలో అయితే పోలింగ్ ముగిసింది. ఇక కామారెడ్డిలో అయితే కేసీఆర్ ఓడిపోతారని అయితే ఒక సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి మాత్రం ఎగ్జిట్ పోల్స్ మాత్రం నిన్న సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రం ఎగ్జిట్ పోల్స్ మాత్రం వెలువరించడం జరిగింది. మొత్తానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం గద్దె దిగబోతుందనేది మాత్రం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం చెప్తా ఉన్నాయి. కేవలం 2 ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఇటు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. మిగతా దాదాపు 15 ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మాత్రం తేల్చేశాయి. అనూహ్యంగా కూడా వాస్తవానికి గతంలో పోల్చుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాత్రం కాంగ్రెస్ ఉంది, కానీ తెచ్చిన పార్టీగా మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ 2014లో 13లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ తర్వాత కూడా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కూడా గత 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఈసారి 3వసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుంది తెలంగాణలో అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనివల్లనే గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా పావులు కదిపింది. దాంట్లో భాగంగానే ఇటు పిసిసి చీఫ్గా కూడా రేవంత్ రెడ్డిని పెట్టింది. ఆ తర్వాత మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచరించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ గత కొద్ది రోజుల క్రితమే 6 నెలల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం గాలి మళ్ళిందని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఇటు కేసీఆర్ కుటుంబ పాలన అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ ఓన్లీ బంగారు తెలంగాణలో భాగంగా కేవలం కేసీఆర్ ఒక్క కుటుంబమే బంగారమయమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సమస్యలు అలాగే ఉన్నాయి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లింది. దాంట్లో భాగంగానే అది ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. నిన్న ఓటింగ్ శాతం చూసుకున్నప్పటికీ 75 నుంచి 78% వరకు కూడా ఓటింగ్ జరిగిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా గతంలో కంటే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేదని కూడా చెప్తా ఉంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇటు ఎగ్జిట్ పోల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు 67 స్థానాలు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్తున్నారు. ఇటు చాణక్య సర్వే తీసుకున్నట్లయితే 76 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ 76 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుందని మాత్రం చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 50 లోపే ఎగ్జిట్ పోల్ చూపిస్తూ ఉంది. 50 స్థానాలకు లోపే బీఆర్ఎస్ వస్తున్నప్పటికీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం 30 స్థానాలు అవసరమైతే 25 స్థానాలకు మించి బీఆర్ఎస్ పార్టీకి రావు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా ధీమాగా ఉంది. 70 స్థానాలు అవసరమైతే 75 స్థానాలకు పైన వస్తాయని మాత్రం కాంగ్రెస్ నేతలంతా చెప్తున్నారు. పిసిసి
పీసీ చీఫ్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి 80 స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని మాత్రం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. చూడాలి మరి. వాస్తవానికి కేవలం 2 రోజులే ఇటు పోలింగ్ రిజల్ట్ ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయి పోల్స్ అనేది రిజల్ట్ ఏ విధంగా వస్తుందని మాత్రం చూడాల్సి ఉంటుంది. నిన్న ఎన్నికల అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కూడా సర్వేలన్నీ ఫేక్ సర్వేలు అవి, వాళ్ళు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది, సర్వేలన్నీ కూడా తారుమారవుతాయి. గతంలో 2018లో కూడా సర్వేలన్నీ కూడా తారుమారయ్యాయి. ఈసారి కూడా సర్వేలన్నీ తారుమారు కాబోతున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో 88 స్థానాలు 90 స్థానాలని చెప్పుకున్నప్పటికీ నిన్న మాత్రం 88 స్థానాలని అనుకున్నాం. కానీ ఈరోజు ఉన్న ట్రెండ్ని బట్టి మాత్రం మేము 70 స్థానాలకు తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మాత్రం నిన్న కేటీఆర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ సర్వేలన్నీ మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వేలను ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నేతలు కూడా టార్గెట్ చేసి స్వయంగా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ సర్వేలన్నిటికీ కూడా క్షమాపణలు చెప్తారని కూడా ప్రశ్న వేసిన సందర్భం ఉంది. మొత్తానికి మాత్రం ఇదిలా ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలిచిన ఏ ఒక్క క్యాండిడేట్ను కూడా అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ కూడా లాక్కోకుండా చూడాలనే ఉద్దేశంతో కూడా ఇటు కర్ణాటక సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి పీసీ చీఫ్ అయినటువంటి డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగారు. ఎప్పుడైతే పోలింగ్ రిజల్ట్ వచ్చిందో ఆ తర్వాత నెక్స్ట్ మినిటే ఆ క్యాండిడేట్ని తీసుకొని ఇటు కర్ణాటక క్యాంప్ ఆఫీస్ కూడా తరలించాలనే ఉద్దేశంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దు, అధికారంలోకి వచ్చేంత వరకు ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు మాత్రం ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఉద్దేశం కూడా ఉంది. దానికి కారణం గతంలో 2018 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత కూడా 12 మంది ఎమ్మెల్యేలు 13 మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు పార్టీ మారిన పరిస్థితి ఉంది, అధికార పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పటికే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీపై కొంత నమ్మకం లేదు. ఎందుకు ప్రజల కంటే మాత్రం దాన్నే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తున్నారనే ఒక అపప్రద మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ ఉద్దేశంతోనే కొంతమంది ఓట్లు వేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇష్టపడలేరని చెప్పుకోవాలి. దాన్ని మాత్రం ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నా ముఖం చూసి వేయండి, ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కాపాడుకుంటాం, అధికారులకు రాబోతున్నాం అనేసి మాత్రం ఏదైతే స్లోగన్స్ ఇచ్చాడో అది ప్రజల్లోకి వెళ్ళింది, ఓటర్ల వద్దకు వెళ్ళింది, బూత్ స్థాయి వరకు వెళ్ళింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఇటు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం మాత్రం 2 సంవత్సరాల క్రితమే ఇటు వరంగల్లో కూడా భారీ బహిరంగ సభ పెట్టి స్వయంగా అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తీసుకొచ్చి 6 గ్యారంటీ స్కీములను కూడా పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ 6 గ్యారంటీ స్కీములే అభయాస్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. ఆ 6 గ్యారంటీ స్కీములనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతుందనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మహిళలకు గ్యాస్ సిలిండరు 1000కి పైగా ఉన్న నేపథ్యంలో కూడా కేవలం 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని ఒక హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే గతంలో జరిగినటువంటి కర్ణాటకలో ఈ మధ్య జరిగినటువంటి కర్ణాటకలో ఎలక్షన్లు ఏదైతే ఉందో అక్కడ కూడా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ప్రయాణం అని చెప్పారు. అది కర్ణాటకలో జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తీసుకువస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. స్వయంగా ప్రియాంక గాంధీ కూడా మహిళలకు ఇది వివరించిన సందర్భంలో కూడా అదంతా కూడా మహిళల దగ్గరికి వెళ్ళింది. ఇటు మరోవైపు వ్యవసాయం సంబంధించి రైతులకు సంబంధించి కూడా రైతు రుణమాఫీ ఉంటుంది. 2 లక్షల రూపాయలు కూడా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని మాత్రం ఇటు రైతులకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గతంలో కూడా ఒకే దఫాలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కూడా ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసిన సందర్భంలో కూడా రైతు రుణమాఫీ మీద రైతులకు కొంచెం కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అధికారంలోకి రాగానే 1 లక్ష రూపాయలు మాత్రం రుణమాఫీ చేస్తామన్నాడు. కానీ 4 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కానీ రైతులు మాత్రం ఇంకా మిగిలి ఉన్నారు. కేవలం 25,000కు సంబంధించి ఒకసారి 50,000కు సంబంధించి ఒకసారి ఇట్లా కేటగిరీ వారీగా కూడా రుణమాఫీ చేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో కూడా తీసుకున్న అప్పుకు వడ్డీ కూడా మళ్ళీ అసలైన పరిస్థితి ఉంది. రైతులు మాత్రం దీని పట్ల మాత్రం చాలా వ్యతిరేకత ఉన్నారు. అదే ఇటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. మరోవైపు మహిళలకు సంబంధించి కూడా ఇటు నిరుద్యోగులకు సంబంధించి కూడా నిరుద్యోగులంతా కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షలకు పైనే ఉన్నారు. ఈ 30 లక్షల మంది కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఉద్యోగాలు నోటిఫికేషన్ రానప్పటికీ అదిగో ఇదిగో అని ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో కూడా సీఎం కేసీఆర్ చెప్పుకున్నప్పటికీ కేవలం 1-2 నోటిఫికేషన్లు వెలువడ్డప్పటికీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్
గ్రూప్ 1 కావచ్చు, ఇలాంటి నోటిఫికేషన్లు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఒక గుదిబండలాగా మారింది అని చెప్పుకోవాలి. అది కూడా ఆ నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళిందని చెప్పుకోవాలి. ఇకపోతే డబల్ బెడ్రూమ్లు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది, ఆ ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మాత్రం ఇందిరమ్మ ఇళ్లకు ధీటుగా కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తామనేసి టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ గ్రామాలలో మాత్రం ఈ రోజు వరకు కూడా 9 సంవత్సరాలు పూర్తయినప్పటికీ చాలా విలేజ్ల వరకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. చాలా విలేజ్లలో కూడా, చాలా నియోజకవర్గాలలో కూడా. ఆ విషయంలోనే ఇటు ఇండ్లు రాని వాళ్ళు, పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళారు. కాంగ్రెస్ పార్టీ వస్తే డబల్ బెడ్రూమ్ వస్తుందనే ఒక ఆశతో కూడా కాంగ్రెస్ వైపు మళ్ళారు. మరోవైపు ఈ స్థలం లేని వాళ్ళు కూడా 200 గజాల స్థలం కూడా ఆశ చూపింది. ఏదైతే మేనిఫెస్టో ఉందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా స్థలం లేకున్నా కానీ 200 గజాల స్థలం ఇస్తాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అదేవిధంగా కరెంటు సమస్యకు సంబంధించి కూడా ఇటు 200 యూనిట్ల వరకు ప్రతి పేదవారికి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల వరకు కూడా ప్రతి ఇంటికి కరెంటు బిల్లు తీసుకోము అనేసి కూడా, ఉచిత కరెంటు అనేసి కూడా ఒక హామీ ఇచ్చింది. ఈ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా నమ్మకం పెరగడానికి కూడా ఒక విధంగా ఈ హామీ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మొత్తానికి ఇది ఇలా ఉంటే మాత్రం ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అందరూ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళారు. చివరి నిమిషం వరకు కూడా ఓటర్లకు సంబంధించి కావచ్చు, ఇటు ఎమ్మెల్యే క్యాండిడేట్ల అనౌన్స్మెంట్ విషయంలో కావచ్చు, 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సిపిఐ పార్టీతో కూడా పొత్తు ఉంది. అదేవిధంగా కోదండరాం పార్టీతో కూడా పొత్తు ఉంది. మరోవైపు షర్మిలక్ పార్టీకి సంబంధించి కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలా ఈ అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఇటు కోదండరాము టికెట్లు అడిగినప్పటికీ పార్టీలో వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామనేసి కోదండరాంని బుజ్జగించి మూకుమ్మడిగా కూడా ఎలాంటి సీటు కూడా ఆశించకుండా కూడా కోదండరాము ఇటు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు సిపిఐకి వాళ్ళు మొదటి నుంచి కూడా 4 సీట్లు కోరినప్పటికీ చివరి నిమిషం వరకు కూడా సాగదీసి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సిపిఐకి మాత్రం కేవలం కొత్తగూడకు సంబంధించి 1 సీటు మాత్రమే సిపిఐకి కేటాయించిన సందర్భం ఉంది. అక్కడ కూడా సిపిఐ పార్టీ అభ్యర్థి కూడా గెలవబోతున్నట్లు తెలుస్తూ ఉంది. సిపిఐ పార్టీతో ఉన్న అనుబంధం కావచ్చు, ఇటు ఖమ్మం సంబంధించి నల్గొండకు సంబంధించి కూడా సిపిఐ పార్టీ కొంచెం బలంగా ఉంటుంది. సిపిఎం పార్టీతో కూడా పొత్తు ఉండాలని భావించుకున్నప్పటికీ సీట్ల విషయంలో మాత్రం కొంత సర్దుబాటు కాలేదు. ఆ విషయంలోనే కొంత సిపిఎం మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. అయినప్పటికీ సిపిఎం ఎక్కడైతే పోటీ చేసిందో అక్కడ మినహా మిగతా పోటీ చేయని స్థానాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మాత్రం ఇప్పటికే సిపిఎం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ సిపిఎం ఓట్లు కూడా ఎక్కడైతే అభ్యర్థులు లేరో వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపే తిరిగి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు కూడా చెప్పుకోవాలి. ప్రధానంగా ఇటు ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కావచ్చు, ఏకంగా ప్రియాంక గాంధీ అయితే 26 సభలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కూడా అన్ని జిల్లాలను కవర్ చేస్తూ కూడా 26 సభలు పెట్టింది ప్రియాంక గాంధీ. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా 23 సభలతో మాత్రం ప్రజల్లోకి ఇటు బహిరంగ సభల ద్వారా కావచ్చు, కార్నర్ మీటింగ్ల ద్వారా కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 23 సభల్లో పాల్గొన్నాడు. మరోవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదేవిధంగా సిడబ్ల్యూసి మీటింగ్ కూడా ఎన్నడూ కూడా హైదరాబాద్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి కూడా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సిడబ్ల్యూసి సమావేశాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలు కూడా ఎన్నడూ జరగలేదు. కానీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా 6 నెలల ముందు సిడబ్ల్యూసి సమావేశాలు కూడా ఇటు హైదరాబాద్లో పెట్టిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో పెట్టి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా ఆనుకొని ఉన్నటువంటి శంషాబాద్ సమీపంలో కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టి స్వయంగా సోనియా గాంధీని కూడా సభకు తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టిన పరిస్థితి ఉంది. ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం మరోవైపు పక్క రాష్ట్రమైన కర్ణాటక అని చెప్పుకోవాలి. వాస్తవానికి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఊపందుకుందని చెప్పుకోవాలి. వాస్తవానికి తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత అని తెలంగాణ వాళ్ళు ఎలా చెప్తారో, కర్ణాటకకు ముందు కర్ణాటక ఎలక్షన్ల తర్వాతని తెలంగాణ కాంగ్రెస్ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంచెలంచెలుగా కూడా ఎదుగుతూ వస్తుంది. చివరి నిమిషం వరకు కూడా ఇట్లా టికెట్ల విషయంలో కూడా అనేక మంది ఇటు బీసీకి సంబంధించిన నేతలు కూడా 30 స్థానాలకు పైన ఇస్తా అని హామీ ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. అయినా కానీ వాళ్ళని కాంప్రమైజ్ చేసిన
పరిస్థితి ఉంది. కేసీ వేణుగోపాల్ కావచ్చు, స్వయంగా రాహుల్ గాంధీ కూడా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తాం, అర్థం చేసుకోండి, ఈసారి ఎలాగైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరినప్పుడు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా అందరూ కూడా మదియాష్కి లాంటి వాళ్ళందరూ కూడా బీసీ నేతలంతా కూడా సహకరించడం జరిగింది. కానీ స్వయంగా మాజీ పీసీసీ చీఫ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి పొన్నాల లక్ష్మయ్య కూడా తనకు స్వయంగా టికెట్ రాకపోవడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయాడు. ఆ పార్టీ ఇటు వాస్తవానికి అతను పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకోవాలి. కొంతమంది బీసీ నేతలు మాత్రం ఇటు పార్టీ టికెట్ రాని సమయంలో మాత్రం బీసీ అని బూచి చూపిస్తూ కూడా పార్టీ మారినప్పటికీ కాంగ్రెస్ నేతలంతా కూడా, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఖచ్చితంగా 75 స్థానాలకు తగ్గకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. స్వాతి. విక్రాంత్, మనం మామూలుగా అయితే చూసుకున్నట్లయితే ఇటు కర్ణాటకలో ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగానే ఇటు మన తెలంగాణలో ఇటు దాని ప్లస్ ఇక్కడ ప్లస్ అయినట్టుగా మన తెలంగాణ కాంగ్రెస్కి ప్లస్ అయినట్టుగా తెలుస్తోంది, కాస్త ప్లస్ అయినట్టుగా అనిపిస్తుంది. సో మరి ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. సో మరి ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే అప్పుడు అది విన్ అయితే ఎవరు సీఎంగా ప్రకటించబోతున్నారు? స్వాతి, మీరు అన్నది వాస్తవమే. ఇప్పటికే అలాంటి చర్చ గాంధీ భవన్లో, ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి గాంధీ భవన్లో చర్చ ఇప్పటికే నడుస్తూ ఉంది. ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు ఇచ్చాయో ఆ రోజు అప్పటి నుంచే కూడా నిన్న సాయంత్రం 5 గంటల నుంచే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఎవరు సీఎం కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపై వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి తిరిగాడు. వాస్తవానికి హెలికాప్టర్ వేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని కూడా టచ్ చేసి 100 నియోజకవర్గాలను కూడా టచ్ చేశాడు. కేవలం 10 రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మాత్రం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నాడు. ఇటు స్వయంగా సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్న సందర్భంలో కూడా కామారెడ్డిలో, కొడంగల్లో పోటీ చేస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ పై కూడా పోటీ చేశారు. ఖచ్చితంగా కామారెడ్డిలో కేసీఆర్ని ఓడగొట్టాలనే లక్ష్యంతో మాత్రం కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేసిన సందర్భం ఉంది. అక్కడ కామారెడ్డిలో కూడా వాస్తవానికి నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో కూడా రేవంత్ రెడ్డి గెలుస్తుండా లేదా అనేది పక్కన పెడితే సీఎం కేసీఆర్ మాత్రం కామారెడ్డిలో ఓడిపోతుండన్నది మాత్రం ఎగ్జిట్ పోల్స్లో చెప్తా ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు. ఖచ్చితంగా ఒకవేళ గెలిస్తే నేనే గెలుస్తాను, లేదంటే కానీ ఖచ్చితంగా కేసీఆర్ మాత్రం కామారెడ్డిలో ఓడిపోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు. సీఎం ఎవరు అనేది క్వశ్చన్ వస్తే మాత్రం ఇక్కడ ప్రధానంగా మాత్రం రేవంత్ రెడ్డి వైపే చాలామంది వేలెత్తి చూపుతున్నారు. కానీ మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అందరూ మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఇటీవలే వచ్చినటువంటి కొద్ది సంవత్సరాల క్రితమే వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి సీఎం ఎలా ఇస్తారు అనే ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. ఆ సందర్భంలోనే సీఎం ఎవరవుతారు అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా డీకే శివకుమార్ కర్ణాటక సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ అతన్ని డీకే శివకుమార్ని సీఎంగా కాకుండా సిద్ధరామయ్యని సీఎంగా, ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది ఏఐసిసి అధిష్టానం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో కూడా అట్లాంటిదే జరగబోతుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా గతంలో చాలా సంవత్సరాలుగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వ్యక్తులు ఏర్పరిచే మాట మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఉంటున్న వాళ్ళకే అధికార పార్టీగా వస్తుంది, ముఖ్యమంత్రి అభ్యర్థి వారే అవుతారు. రేవంత్ రెడ్డి కాడు అనేది మాత్రం బయటికి చెప్పకుండా లోపల మాత్రం అదే ఉంది. కానీ రేవంత్ రెడ్డి వర్గీయులు కావచ్చు, ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఊపు మీద ఉన్న సమయంలో కావచ్చు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అనేది మాత్రం చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో డీకే శివకుమార్కు కాకుండా సిద్ధరామయ్యకు ఇచ్చి కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అదేవిధంగా పీసీసీని అలాగే కొనసాగించారు, ఇక్కడ కూడా అదే జరగబోతుంది. రేవంత్ రెడ్డికి పీసీసీ అలాగే ఉంచి ఒక ముఖ్యమైన పోర్ట్ఫోలియో రేవంత్ రెడ్డికి ఇచ్చి అలాగే పీసీసీ కూడా కొనసాగిస్తారనేది మాత్రం పాత కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి ఇక్కడ 2 భాగాలుగా చెప్పొచ్చు, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ వర్గాలుగా చెప్పవచ్చు. కొత్త కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి వర్గం, పాత కాంగ్రెస్ అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వర్గం కావచ్చు. ఇటీవల ఎన్నికల సమయంలో కావచ్చు స్వయంగా సీనియర్ నేత జానారెడ్డి కూడా సీఎం పదవే నా దగ్గరికి నడుచుకుంటూ వస్తుందని కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే అతను ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, మొదటి నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు,
వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. అప్పుడు ప్రత్యామ్నాయంగా మాత్రం నేనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను కాబట్టి చాలా మంత్రి పోర్ట్ఫోలియోలు నేనే నిర్వర్తించిన కాబట్టి అందరూ కూడా నన్నే చూపిస్తారనేది మాత్రం జానారెడ్డి అంతర్భాగంలో ఉన్న సిచ్యువేషన్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జానారెడ్డి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను, అదే నా దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది, అవసరమైతే నా కొడుకు సాగర్లో గెలుస్తాడో సాగర్లో అతను రాజీనామా చేసి నేనే ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నికయ్యి ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతాను, ఎటుబడి 6 నెలలు సమయం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి అయినా కానీ మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి కావచ్చు, ఎమ్మెల్సీ కావడానికి కావచ్చు 6 నెలలు సమయం ఉంటుంది. 6 నెలల వరకు ఎమ్మెల్యే అయినా కాకున్నా, ఎమ్మెల్సీ అయినా కాకున్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మాత్రం ఆస్కారం ఉంటుంది. దాంట్లో భాగంగానే జానారెడ్డి ఒక ముందు చూపుతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాడు నేనే అనే ఉద్దేశం వస్తూ కూడా చెప్పాడు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు భట్టి విక్రమార్క మాత్రం మరోవైపు ఖచ్చితంగా దళితులకే సీఎం ఇవ్వాలి అనేసి సిఎల్పి నేత భట్టి విక్రమార్క మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎవరైతే దళిత ముఖ్యమంత్రి అన్నాడో ఆ దళిత ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోలేకపోయాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే దళిత సీఎం అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఖచ్చితంగా దళిత సీఎం అయితే తానే ఉంటాను రేసులో అనేది మాత్రం భట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. భట్టి విక్రమార్క ఇటు ఖమ్మంకి సంబంధించి మధుర నియోజకవర్గానికి సంబంధించి మాత్రం పోటీ చేశాడు. పోటీ చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా నాకే హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తుందనే ఆలోచనలో మాత్రం ఇటు ఉన్నాడు. మరోవైపు గతంలో తెలంగాణ ఇచ్చిన సమయంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదర రాజనరసింహ కూడా తాను కూడా నేను సీఎం రేస్లో ఉన్నాడని చెప్పుకుంటున్నాడు. తను కూడా దళితు కాబట్టి ఖచ్చితంగా దళిత ముఖ్యమంత్రి అయితే నేనే సీఎంగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు. మరోవైపు బీసీలంతా కూడా బీసీలకు కొంతవైపు టికెట్ల విషయంలో అన్యాయం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో సగానికి పైగా బీసీలు ఉంటున్న నేపథ్యంలో మాత్రం ఈసారి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా బీసీలో నుంచే ముఖ్యమంత్రి పుట్టుకొస్తాడని చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం రేవంత్ రెడ్డి వన్ సైడ్ ఉన్నారు, మిగతా వాళ్ళు మాత్రం వన్ సైడ్ ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పార్టీ పుంజుకున్న విధానం కావచ్చు, వీళ్ళంతా చూసిన వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి చూసిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇటు రేవంత్ రెడ్డి గిట్టని వాళ్ళు కావచ్చు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా పాత కాంగ్రెస్ నేతలకే ఇవ్వాలనే ఒక ఆలోచనలో మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది. విక్రాంత్, మనము మరోవైపు కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ టైం దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఏమన్నాయంటే బీజేపీ ఓడిపోతుందని అయితే చెప్పడం జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే మాత్రం అది చాలా రాంగ్గా జరిగింది. ఏంటంటే అక్కడ బీజేపీ అయితే విన్ అయింది. సో ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి చాలా రాంగ్, సో తప్పకుండా మేమే అధికారంలోకి వస్తామని అయితే 70 to 80% వరకు మేమే వస్తామని అయితే కేటీఆర్ అంటున్నారు. సో మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా స్వాతి, మీరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్కు వ్యతిరేకంగా కూడా వాస్తవానికి 2018లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికి కొంత భిన్నంగా వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈసారి మాత్రం అలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉంది. అదేవిధంగా ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉందనేసి మాత్రం ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా లేదు. 50 స్థానాలకు పైన మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన దాఖలే లేవు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి 90 స్థానాలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. లీస్ట్లో చూసుకున్నట్లయితే మాత్రం 55 స్థానాల నుంచి 50 స్థానాలు చూపించింది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కేవలం 25 స్థానాలు లీస్ట్లో చూపిస్తున్నారు, 50 స్థానాలు హయ్యెస్ట్గా చూపిస్తున్నారు. ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి, ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి కొంత అటు ఇటు అయ్యేది వాస్తవమే. కానీ ఏ ఒక్క సర్వే కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తలేదు. దాదాపు సుమారు 20 సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చా. 20 సంస్థల్లో కూడా కేవలం 2 సంస్థలు మాత్రమే బీఆర్ఎస్ వైపు ఉన్నాయి, మిగతా 18 సంస్థలు మాత్రం కాంగ్రెస్ వైపు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ విషయాలు పక్కన పెడితే కేటీఆర్ మాట్లాడుతూ కూడా నిన్న మీరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా 70 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు, కేటీఆర్ ముఖంలో కావచ్చు, హరీష్ రావు మొహంలో కావచ్చు, కవిత మొహంలో కావచ్చు ఓడిపోతున్నామనే భావన మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. మరో అంశం కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు. ఎప్పుడైనా ఎన్నికలైన తర్వాత మరుక్షణమే సీఎం కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం పోలింగ్ అయిపోయినప్పటికీ ఇంతవరకు ఈ రోజు వరకు కూడా సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి పోలింగు బాగా జరిగింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామని మాత్రం రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే మీడియాకు మొహం చాటేశాడని చెప్పుకోవాలి సీఎం కేసీఆర్. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మేము గెలవబోతున్నామని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడ్డదంటేనే అతను ఓడిపోతున్నాడని ఆల్రెడీ డిసైడ్ అయిందనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ విక్రాంత్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.